హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి, అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అని తెలుసుకునే ముందు ఈరోజు నా యొక్క 10 డేస్ ట్రిప్లో ఈరోజు లాస్ట్ ట్రిప్ అనమాట. సో ఎక్కడున్నాను ఏంటి అని తెలుసుకునే ముందు నా డ్రెస్ అయితే ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అలా 2 సార్లు గిరగిర తిరిగాను. తిరిగినందుకైనా కనీసం నా డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను ఎక్కడున్నానంటే అరుణాచలంలో ఉన్నాము. లాస్ట్ ట్రిప్ వచ్చేసి అరుణాచలం అండ్ ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తిరుపతి. లాస్ట్ ఎండింగ్ అరుణాచలం. నేను గిరి ప్రదక్షిణ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అరుణాచలం రాకముందు వరకు కూడా నేను చెయ్యను, కార్లోనే వెళ్ళిపోతానని చెప్పాను. ఎప్పుడైతే అరుణాచలంలో మేము అడుగుపెట్టామో నాకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది, లేదా ఆ శివయ్య నన్ను ముందుకు ఇలాగ గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పించాడో అలాగా చూపించాడో నాకైతే తెలియదు. బై గాడ్ ప్రామిస్ నేనైతే అస్సలు అనుకోలేదు చేస్తానని. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అనిపించేసింది, చేసేస్తాను అక్క, నేను గిరి ప్రదక్షిణ చేసేస్తాను అని చెప్పాను. ఒక్కదాన్నే వెళ్తానన్నాను. సో నాకు తోడుగా ఒక ఆంటీ అయితే వచ్చారనమాట. సో నేను ఆంటీ అయితే వెళ్ళడం జరిగింది. 3 o'clockకి అలారం పెట్టుకున్నాము. 3 o'clock కల్లా వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ 4 అయింది. 4కి స్టార్ట్ అయితే 9 అయింది టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. బ్యాగ్లో ఒకటే ఉందండి, బరువుగా ఉంది. ఎందుకు తెచ్చుకున్నానబ్బా అనిపించింది అనమాట. ఏముంది అంటే గొడుగు ఉందనమాట, అంబరెల్లా. ఎందుకు, క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. చాలా మబ్బు పట్టేస్తుంది అనమాట. వర్షం పడుతుంది పడదా అనే ఒక అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాను. పడితే ఏముంది గొడుగేసుకోవచ్చులా అనుకున్నా. చాలా దూరం వరకు అంటే 14 కిలోమీటర్స్కి 7 కిలోమీటర్స్ వచ్చేంత వరకు వర్షం లేదు. చాలా బరువేసింది. ఎందుకు తెచ్చానో తీసి పక్కన పడేద్దాం అనుకున్నా. అలా అనుకుని ఒక 5 మినిట్స్కి వర్షం పడింది. అసలు ఎలా పడిందంటే అలా పడింది వర్షం. అందరూ ఆగిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. నేనైతే గొడుగేసుకొని ముందుకు వెళ్ళిపోయాను. ఎక్కడా కూడా ఆగలేదన్నమాట. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. టెంపుల్‌లో చాలా రష్‌గా ఉంది. చాలా పెద్ద క్యూ ఉందనమాట. మేము అనుకున్నాం ఇంతవరకు బాగా నడిచాం గదా, ఇక్కడి నుంచి కూడా ఇంత పెద్ద లైన్ ఉందా అనిపించి శివయ్యని ఒక్కసారి తలుచుకున్నాను. అలా తలుచుకున్నానో లేదో పక్క నుండి సెక్యూరిటీ ఈ లైన్‌కి వచ్చేయండి అమ్మా అన్నారు. సో డైరెక్ట్‌గా మేము గుళ్ళోకైతే వెళ్ళిపోయామనమాట. బికాజ్ ఆఫ్ రెయిన్ వల్ల మేము డైరెక్ట్‌గా టెంపుల్‌లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా శివయ్యని చూసి బయటకైతే రావడం జరిగింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపించింది. నాకు మళ్ళీ ఆ శివయ్యని చూడాలనిపించింది. అది కుదరలేదు. చాలా దగ్గర వరకు వెళ్ళాను రివర్స్‌లో. వాళ్ళు అరిచేశారు. బట్ శివయ్య అయితే కనిపించాడు. సో రెండోసారి కూడా నాకు దర్శనం కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి హ్యాపీగా నేనైతే బయటకైతే రావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్.